కుంభమేళలో మునిగినా కానీ మళ్ళీ ప్రపంచంలోకి యథాస్థితికి తన సొంత గుటికి వచ్చినా కానీ అహంకారాలు ఈర్ష్యాదేశాలు అరిషడ్ వర్గాలు ఎందుకు పోతలేవంటే కుంభమేళలో కరెక్ట్ స్నానం చేయలేరు, కుంభమేళనే చూడలేరు, కుంభమేళ స్థితికి పోలేరు. ఎవరో చేసిన స్నానాన్ని ఎరుగుతున్నాం కానీ మనం స్వయంగా పోయి మునగలేము. మనం స్వయంగా మునుగుతేనే కరెక్ట్ మునగాలి. అది కూడా మునుగుతేనే భ్రమించొద్దు. మునిగినామని భ్రమలు ఉండొద్దు, కళల్లో దోసినట్టు చేయొద్దు, నిజంగా పోయి మునగాలి. భ్రమ పోతుందనే కదా కుంభమేళ పోయిండు. మరి నా ఉన్నాయా నష్టగలను పోతాయనే కదా కుంభమేళ పోయిండు. నా పాపము నా రాగదేశాలను పోతాయనే కదా కుంభమేళ పోయింది. కుంభమేళ పోయినవా, నువ్వు స్నానం చేసినవా అంటే తిరుగు ప్రయాణంలో నువ్వు అంత శుద్ధి రావాలి. శుద్ధి అంటే నువ్వు సహస్రారంలో నువ్వు కుంభమేళ చేసుకున్నప్పుడే నువ్వు మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు ఆ సహస్రారంలో ఏదైతే గ్రహించినవో ఆ తత్వాన్ని, ఆ సత్యాన్ని, ఆ సత్య వస్తువుతోనే ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఒక ఆమె భర్తకి తాడు కట్టి ఆమె నడుము కట్టుకొని కుంభమేళ పోయింది కదా. ఎందుకు పోయింది అంటే గురుమంత్రం అనే తాడుతోటి కట్టుకొని పోయింది. తన మనస్సుని కట్టుకొని పోయి ప్రయాణం చేసి కుంభమేళ పోయింది. ఎందుకంటే అంత పెద్ద జాతరలు ఎక్కడ తప్పిపోతాడా అని. అంటే ఇంత పెద్ద మాయా ప్రపంచంలో ఇన్ని విషయాలు నా మాయా ప్రపంచంలో ఎక్కడ తప్పిపోతామో అని చెప్పేసి గురుమంత్రం అనే సాధన చేసుకుంటూ బంధం కట్టుకొని తాడును కట్టుకొని ఈ బంధాన్ని ఆ తాడుకు ముడేసుకొని ప్రయాణం చేసింది. అట్లనే గురు శిష్యులం కూడా మన ఇద్దరి మందిలో ఉన్నది ఏంటంటే గురువు చెప్పిన మంత్రం ఏదైతుందో, గురువు చెప్పిన మంత్రం ఏదైతే నీకు సిద్ధించిందో అది ఒక తాడు. గురువు చెప్పిన సాధన సిద్ధాంతమే తాడు. ఆ సిద్ధాంతము, ఆ మంత్రం గాని సిద్ధాంతం గాని జ్ఞానం గాని ఆ తాడు రూపకంగా తీసుకొని పోయింది, ప్రయాణం చేసింది. మళ్ళా తిరిగి ఇద్దరు క్షేమంగా ప్రయాణం చేసి మళ్ళీ వచ్చేసి పోయిండ్రు. పోయి కుంభమేళలో స్నానం చేసిరు. స్నానం చేసేటప్పుడు కూడా బంధం ఉండాలి, ఉంది. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం సొంత గూటికి వచ్చినప్పుడు మళ్ళీ బంధాన్ని ఇడవద్దు కదా. తాడి నిడిచింది అనుకో మళ్ళీ జన సముద్రంలో ఈ ప్రపంచంలో ఇంటికి వచ్చేటప్పుడు ఆ జాతర ఆగమవుతాడు. ఆగమవుతుండే కదా. గురువు చెప్పిన సాధన తాడును పట్టుకొని నువ్వు కుంభమేళలో స్నానం అంటే సహస్రారం వరకు పోయి స్నానం చేసినప్పుడు మళ్ళీ ఆ తాడును పట్టుకొని నువ్వు తిరుగు ప్రయాణం అయినావు ప్రపంచంలోకి. అంటే జనసముద్రంలోకి వచ్చినావు, జాతరలకు వచ్చినప్పుడు ఏమాత్రమన్నా ఆ తాడు పుసికిపోయిందా అంటే నువ్వు అక్కడ సహస్రారంలో చూసిన సత్యవస్తువు ఆ జ్ఞానం ప్రజ్ఞానం అవుతుంది, విచక్షణ వస్తుంది. ఆ విచక్షణ రహితమై నువ్వు వచ్చినవా మళ్ళీ ఆగమవుతావు ఈ జాతరరా, ఈ ప్రపంచం జాతరరా. కాబట్టి సహస్రారం వరకు కుంభమేళలో నువ్వు సహస్రారంలో మునిగినప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణం అయినప్పుడు అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చి ఈ శరీర ప్రాపంచిక వ్యవహారాలలో నీ పని చేసేటప్పుడు సత్యవస్తువును దృష్టిలో ఉంచుకొనే ఈ వ్యవహారం చేయాలి. అందుకనే దృష్టి పరమాత్మ వైపు ఉంచి సృష్టితో వ్యవహారం చేయాలి అంతే. చెయ్యాలి చెయ్యాలి అంతే. అయితే ఇది పరమ సత్యం. ఏ సత్యం అంటే తాడుని కట్టుకొని పోవాలనేది తాట ఎవరికి వచ్చింది? భార్యకు వచ్చింది. ఎవరికి రావాలి? శిష్యుడికి రావాలి. భార్యకు వచ్చింది. భర్త యజమాను అంటే ప్రపంచానికి గురువు అనుకుందాం, యజమాని అనుకుందాం. నా యజమాని ఎక్కడ తప్పిపోతాడో అని ఆ తాడును కట్టుకొని ఇద్దరు కలిసి స్నానం చేసిండ్రు, కుంభమేళలో మునిగిండ్రు. అది ఎక్కడెక్కడ ఏమేమో చూసిండ్రు, వాళ్ళ భ్రాంతి తీరింది. మళ్ళా ఆ తాడు తీసుకొని యథావిధిగా నీ తట్టబుట్ట చదువుకొని నెత్తిన పెట్టుకొని మళ్ళీ ప్రయాణమైంది. ఈ తట్టబుట్ట పెట్టుకుని చూడమే దాంట్లో మనం గ్రహించే ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే ఇవన్నీ మూట కట్టింది కదా, మూట కట్టుకునే ఉంది. ఏవి? ప్రపంచ వాసనలన్నీ మూట కట్టుకొని ఉంది కదా. ఇక్కడ నేను ఇంకొకటి చెప్తున్నా, నేను మూట కట్టుకొని పెట్టుకుంది కదా, బాగా మూట కట్టుకొని ఎత్తుకొని పోతుంది. వచ్చేటప్పుడు ఏ మూట అయితే కట్టుకొని వచ్చిందో కుంభమేళకు భర్తను తీసుకొని తాడు కట్టుకొని మళ్ళా అండ్లకెళ్ళి ఒక్కటి కూడా పోకుండా భర్త మిస్ కాకుండా ఆ తట్టలో ఉన్న వస్తువులు మిస్ కాకుండా మళ్ళా మూట కట్టుకొని మళ్ళా తిరుగు ప్రయాణం అయింది. అయితే దానికి ఒకటి ఏం చెప్పిండంటే ఏమన్న గారు, తీర్థయాత్రలు తిరిగి తిరిగి
ఉన్న కాసులన్నీ ఒడిసిపాయే. కాసులు అంటే పైసలు. గంతము గాడిది గంతమోసిన విధమాయే అన్నాడు. ఏది గాడిది బరువు. గంతమోసిన విధమాయే విశ్వతావిరామ వినరవేమ అన్నాడు. అయితే మూట తీసుకొని పోయింది పర్వాలేదు నొప్పుకున్నాను, కానీ మూటలోకి వెళ్ళి మాత్రం ఒక్క వస్తువుని కూడా ఆమె పాడేయకుండా భద్రంగా కట్టుకొని వెళ్ళిపోయింది మళ్ళా. అయితే కుంభమేళకు పోయినప్పుడు ఆ మూటని ఇక్కడ కాల్ చేసిపోయేది. ఆ మూట ప్రారంధము. ఎంత నువ్వు కుంభమేళల శాస్త్రారంకి వెళ్ళినా మళ్ళీ తిరుగు ప్రయాణం అయినప్పుడు ప్రారంధం ఇడవది. ప్రారంధము చెప్తున్నా ఇడిచిపెట్టేది ఉండే. అయితే ఇడిచిపెడితే ఎట్లా ఇడిచిపెడుతుంది అంటే ఇది దీనికి మొదలు ఇక్కడ ప్రారంధం విడవలేక ఆశ బంధం అయ్యి ఆ మూటనే ప్రారంధము. ఆ మూట ప్రారంధం కాబట్టి శాస్త్రారంకి వెళ్ళినా నువ్వు ప్రపంచంలోకి తిరుగు ప్రయాణమైనా సొంత గూటికి ఏమంటారు కుంభమేళలో స్నానం చేసి సొంత గూటికి వచ్చినా ఆ ప్రారంధం అనే మూట ఓదేడికి. కానీ నువ్వు నెక్స్ట్ పనులు చేయాలి కదా, కర్మలు చేయాలి కదా. ఆ కర్మలు ఇంకో మూట తయారు చేసుకోకుండా ఇంకా కుంభమేళ మళ్ళీ కుంభమేళలు జరుగుతూనే ఉంటాయి. అంటే మహాకుంభమేళ అయింది. ఇప్పుడు మహాకుంభమేళ అయినప్పుడు కూడా ప్రారంధం ఇడవది. కానీ నెక్స్ట్ కర్మలు ఉంటాయా? ఆ నెక్స్ట్ కర్మలు సత్యవస్తు దృష్టినే నానే శాస్త్రంలో చూసినా నాకు జ్ఞానం వచ్చింది, ప్రజ్ఞానం వచ్చింది, విచక్షణ వచ్చింది. మూటలు జమ చేసుకోవద్దు, నాకు బరువైతుంది, ఇంకా నేను భగవత్ సర్వం ఈశ్వరార్పణ బుద్ధి ఉంటా, సర్వం ఆయననే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. ఎక్కడెక్కడ నేను ఏమేమి చూస్తున్నానో అక్కడక్కడ నేను ఏదైతే చూసినానో ఎరుకతోటి దేనిని ఎరిగినానో ఎరుకతోటి సత్యవస్తుని ఎరిగి మళ్ళీ ఆ ఎరుక సత్యాన్ని పట్టుకొని ఎరుకలు ఉండాలి. ఎప్పుడైతే ఎరుక సత్యాన్ని వదిలేసిందో మళ్ళీ మాయలో పడతావు. కాబట్టి శాస్త్రారంలో ఉన్న సత్యాన్ని ఎరుక గ్రహించినప్పుడు మళ్ళీ నువ్వు ప్రపంచంలోకి వచ్చినా కానీ ఆ సత్యాన్ని వదలకుండా ఉండాలి, ఆ బంధాన్ని ఆ తాడును వదలకుండా ఉండాలి. ఈ జనజాతర మిస్ అవుతాం లేకపోతే. అది దీంట్లో యద్భావం తద్భవత్ అన్నట్టు ఎవరెవరు ఏ స్థాయిలుండి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ప్రతి దాంట్లో సత్యాన్ని గ్రహిస్తుంటారు. ఇప్పుడు ఏమంటారు, ఎవరు ఏ దృష్టితో చూస్తే వాళ్ళకి ఆ విధంగా కనిపిస్తుంది అని. అయితే ఇప్పుడు ఏమన్నాడు ఏమన్నగారంటే తీర్థయాత్ర తిరిగిండు, ఉన్న డబ్బులని నడుచుకున్నాడు. గంత మోసిన వాళ్ళే గాడి వాళ్ళే అన్నాడు, గంత మోసే గాడి వాళ్ళే అన్నాడు, గాడి పోల్చిండు ఆయన. మరి మనం యాత్ర పోయినాం నాయన, అన్ని యాత్రలు తిరిగినాం. మనం అక్కడ గంత మోసిన గాడి వాళ్ళే అని అన్నాడు. అంటే ఏం మోసింది గాడిది? ఎందుకంటే శరీరమే ఒక గాడిది, ప్రారంధమే ఒక గంత. ఎన్నిసార్లు మోస్తావు? ప్రారంధం అనే మూట ఎన్నిసార్లు మోస్తావు అని వేమన యోగి ఆంతర్యం. అంటే నీ ఇంద్రియాలతో పోయినవా, మళ్ళా ఇంద్రియాలు ఇడిపెట్టుకుంటా మళ్ళీ వచ్చినవా? అంటే నువ్వు వాసనలతో పోయినావు, వాసనలను మూట కట్టుకొని వచ్చినావు. ఇప్పుడు ఏ ఆసన తీసుకొని పోయినావో అక్కడ వదిలేయలేవు. కర్మ ఫలితం, వాసన అంటే కర్మ ఫలితం కదమే. మళ్ళీ తీసుకొని వచ్చినావు అంటే గంత మోసిన గాడి వలె అన్నాడు, గాడి పోల్చిండు ఆయన ఏమనగా. అంటే దీంట్లో ఒక్కొక్క దాంట్లో మీనింగ్ తీసుకుంటే ఏమైతుందనంటే అస్సలు నిజంగా. అయితే వేమన యోగి అయిన ఋషి అంటే ప్రాపంచికులకి ఇది ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికులకు కూడా. ప్రపంచానికి ఏమన్నారు, ప్రపంచం మీద మూర్ఖులు ఏమంటుంటే ఆయన మరి వ్యభిచారి కదా, ఏమన్నా ఎట్లా జ్ఞానం అయ్యిండో అని కొందరు విచారణ చేస్తూ ఉంటారు. ధర్మం తెలుసుకోకముందు వ్యభిచారి అయింది, కానీ ధర్మం తెలిసినాక వ్యభిచారి కాలేదు. వ్యభిచారి అంటే అర్థం తెలియాలి. అంటే కట్టుబడి ఉండకుండా విచ్చలవిడిగా తిరిగేదాన్ని వ్యభిచారి అంటారు. పతివ్రత అంటే పరమాత్మని పట్టుకొని జీవించేది పతివ్రత. పరమాత్మకు అన్యంగా ఏది పట్టుకున్నా అది వ్యభిచారియే. భగవద్గీతలో కూడా శ్లోకాలు ఉన్నాయి. అయితే వేమన
ఫస్ట్ ఆయన కామి కదా, తర్వాత యోగి ఎట్లా అయిండు అంటారు కదా. కామి అంటే ఏంది? స్వామి ఎప్పుడైంది? కామత్వం అంటే ఏంది? నీవు శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఈ పంచ విషయేంద్రియాలతోటి నువ్వు ఏదైతే కోరుతున్నావో అది కదా. ఆ పంచ విషయేంద్రియాలతో కోరిక ఏదైతుందో దానికి లాలసవడి జీవిస్తే అది కామి. ఇక్కడ ఎప్పుడు కామి అయ్యిండు ఆయన అంటే గురువుని గురువుని పొందక ముందు కామి అయ్యింది. అంతే కదమ్మా. ఇప్పుడు జ్ఞానం రాకముందు కామినే, గురువును పొందినాక కామిని కాలేడు, యోగి అయింది. యోగి అయింది. అయితే ఇవన్నీ మీరు విన్న చరిత్రలే. అయితే ఆయన పోతా ఉండిగా ఈ చరిత్రలన్నీ చాలా ఉన్నాయి కదా. అయితే ఆయన ఇట్లా చేసి 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 ఏం చేసిండు, అన్నీ అలా వదిన అన్నీ ఇచ్చింది, ఒక్కటి లేకుండా ఇచ్చింది. ఆమెకు ఆ ముక్కెర పెట్టుకొని గుడిపోతే ఎవరు ఏమన్నా ఆమె మనిషి కలిసింది ఆయన ఎవరికి వాళ్ళు వదినకు. ఆమె ఎంత శృంగారంగా ఉన్నది, ఇంత తలతల అంటున్నది, ఈ ముక్కెర నేను పెట్టుకోవాలి, నేను ఎన్ని పెట్టుకున్నా నాకు అందం లేదు, ఆ ముక్కెర పెట్టుకుంటే నేను చాలా అందంగా ఉంటాను అర్థంలో చూసి వేమన యోగి వాళ్ళ వదిన ముక్కెరని చూసి ఇంకొక ఆమె భ్రమించింది. అంటే ఆయన స్నేహం అన్నమాట. భ్రమించితే అక్కడ ఏం జరిగింది, ఆమె గుడికి పోయినప్పుడు చూసినప్పుడు ఈమె భ్రమించినప్పుడు ఈమె భ్రాంతిలో చేరిపోయింది. ఏమన్నా మళ్ళీ ఎప్పటి వల్లే పోయిండంట. పోతే ఈమె పలకరియలేదంట. పలకరియక మాట్లాడక మౌనంగా ఉందంట. ఏమమ్మా మౌనంగా ఉన్నావు, పలకరిస్తలేవు, మాట్లాడతలేవు అంటే అన్ని ఆభరణాలు అయిపోయినాయి. అంటే నేను ఒక మాట అడుగుతా, అది తీస్తే నేను మాట్లాడతా, లేకపోతే నా మనసుగా లేదంటే. అంటే ఏందమ్మా అడుగు అంటాడు. మీ వదిన ముక్కు మీద ఉన్న ముక్కెర ఇస్తే తెచ్చి నాకు ఇస్తే అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా, ఇన్ని ఆభరణాలు వేసుకున్నా నాకు కాంతి లేదు, ఆ ముక్కెరనే చూస్తే అంత వైభవంగా కనబడుతున్నది అని అన్నీ అడిగితే ఇచ్చింది. కానీ నేను ఈ ముక్కెరని ఏమంటే అడగాలి అని అనుకున్నాడంట ఏమనగాలి. అనుకొని ఈ చిన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం అనమాట. ఇది చాలా సంవత్సరాల ముచ్చట నేను చెప్పేది మీకు. అయితే అనుకున్నాడంట. అనుకొని ఆయన పోయి కూడా మౌనంగా వద్దంత మౌనం పాటించింది. ఏమయ్యా ఏమన్నా లేవు, స్నానం చేసి భోంచేసి అన్నా ఏమీ అన్నది. ఏమైందయ్యా ఎప్పటికి చూసినా నువ్వు మౌనంగా ఉంటున్నావు, మాట్లాడతలేవు, ఏమైంది ఇలా, ఎప్పటికీ ఖుషిగా ఉన్నావు, ఇలా ఏమైంది ఏమన్నా అంటే, అమ్మ నేను ఒక మాట చెప్తా అన్నాడు. ఏందో చెప్తే కదా తెలిసేది అని వాళ్ళ వదిన గారు అన్నారు. అంటే నే మొక్కుకున్న మొక్కిరను తెస్తే ఆమె నాతో మాట్లాడుతుందంట అన్నాను. అయ్యో అదే మీ భాగ్యము, ఏమన్నా నువ్వు లేచి స్నానం చేసుకొని భోంచేసుకున్నావు, స్నానం చేసి భోంచేసుకుంది. ఆ ముక్కెర ఇచ్చింది ఆమె. ఇచ్చి ఏమన్నా కొంత దూరం నడిచిపోయినాక ఏమన్నా ఆగు అన్నదంట. ఏమన్నా ఆగు అన్నదంట. ఏమన్నా ఆగంటే ఆగిండు. అయితే అమ్మ ఏం ఆగుమంటివి ఏందనంటే, ఈ ముక్కెర నువ్వు ఎట్లా ఇస్తావు, అన్నీ ఆభరణాలు ఇచ్చినట్టు కాదు, నీవు నగ్నంగా ఉండి కాళ్ళ మడిమికెళ్ళి ఆ ముక్కెర నువ్వు ఇట్లా ఇస్తే ఆమె తీసుకోవాలి. నగ్నంగా ఉండి కాళ్ళ సందులోకి వెళ్ళి తీసుకోవాలి ఆ ముక్కెర. అట్లయితే ఇయ్యంట. నగ్నంగా ఉండి, నగ్నంగా ఉండి. ఎవరు నగ్నంగా ఉండి? ఏమన్న గారు ఏష. అంటే ఇప్పుడు వేమన గారి వదిన ముక్కెరని అడుగుతాడు. అప్పుడు వేమన గారి వదిన చెప్తుంది, ఈ ముక్కెర ఎట్లా తీసుకోవాలంటే వివస్త్రగా అయ్యి ఉండి కాళ్ళ మధ్య నుంచి తీసుకుంటేనే ఇయ్యు, లేకపోతే ఇయ్యకు అని చెప్తాడు వాళ్ళ వదిన. సరే అంటాడు. అయితే ఆయన పోయే వరకల్లా ఈమె లేచి తెచ్చినవా అని ఆనందపడుతుంది. తెచ్చిన అంటుంది. అంటే ఇయ్యమంటుంది. అట్లా ఇయ్యా అంటే మరి ఎట్లా ఇస్తావు, ఇట్లా నువ్వు నగ్నంగా ఉంటే ఇస్తాను, ఇట్లా తీసుకోవాలి ఇస్తాను అంటే వేసే కదా, ఆమెకేం దేహ భ్రాంతి లేకుండా సరే అని తీసుకుంటాం. తీసుకున్నప్పుడు దేహ భ్రాంతి కాదు, లజ్జ లేదు. అదే దేహం మీద భ్రాంతి లేదంటే లజ్జ అయినంతే. భ్రాంతి లేనోడు యోగి అవుతాడు. ఈమె అంటే వదిలేసింది, అంటే విలువలు వదిలేసింది. విలువలను వలువల్లాగా బట్టలు ఎట్లా వదిలేసిందో అట్లా వదిలేసింది. వదిలేసినాక ఏం చేయండి, సరే తీసుకుంటాను అన్నాడు. తీసుకుంటానంటే అట్లనే బట్టలన్నీ వేసేసి ఇప్పుడు ఎట్లా చెప్పినానో అట్లా తీసుకు